ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. కర్ణాటక టూర్ భాగంగా పట్టడకల్లోని ఆలయ సముదాయాన్ని సందర్శించాక పట్టడకల్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాదామి కేవ్స్ని ఈరోజు సందర్శిద్దాం పదండి. బాదామిలో రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్ ద్వారా ఇక్కడికి వచ్చేవారు బాగల్కోట్, గాగడ్, హుబ్లీ, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, తిరుపతి వంటి నగరాల నుండి నేరుగా ఇక్కడికి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. బై రోడ్ ఓన్ వెహికల్స్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై నుండి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడికి. కేఎస్ఆర్టీసీ బస్సెస్ లేదా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు. ఫ్లైట్లో రావాలనుకునేవారు హుబ్లీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి రావచ్చు. హుబ్లీ నుండి బాదామికి 106 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో, క్యాబ్ సర్వీసెస్ మరియు లోకల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. అలా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇదే బాదామి కేవ్స్ పార్కింగ్ ఏరియా. మన వెహికల్స్ ఇక్కడే పార్క్ చేయాల్సి ఉంటుంది. సైట్ సీయింగ్ కోసం ఆటో వాళ్ళు మా నలుగురికి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ సైట్ సీయింగ్లో బాదామి ఫోర్ట్, మ్యూజియం, అగస్త్య లేక్, భూత్నాథ్ టెంపుల్ చూయించుకొని తిరిగి మళ్ళీ మనల్ని బాదామి కేవ్స్ దగ్గర డ్రాప్ చేస్తారు వీళ్ళు. బాదామి కేవ్స్ దేవాలయాల సమీపంలో ఉన్న అగస్త్య లేక్ ఇది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం మరియు సుందరమైన అందంతో సందర్శకులను ఆకర్షిస్తుంది ఈ లేక్. అగస్త్య మహాముని స్వయంగా ఈ పవిత్ర సరస్సును సృష్టించారని పురాణాల ద్వారా, ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. స్థానిక పురాణాల ప్రకారం అగస్త్య మహాముని ఈ సరస్సును సృష్టించారని, దీనికి పవిత్ర ప్రాముఖ్యత ఇచ్చారని చెప్తారు. బాదామి బస్ స్టేషన్ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ సరస్సుకి వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని కూడా చెప్తారు. బాదామి గుహ దేవాలయాలకు ఈ సరస్సు అదనపు స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో చుట్టూ ఉన్న కొండల మధ్యలో సుందరమైన ఈ అగస్త్య లేక్ తూర్పు ఒడ్డున ఉన్న ఎర్ర ఇసుకరాయి భూత్నాథ్ ఆలయం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు ఇక్కడ. అప్పట్లో చాళుక్యుల రాజధాని అయిన బాదామి పట్టణంలో ఉన్న ఈ అగస్త్య సరస్సు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగిన ప్రసిద్ధ తీర్థస్థలంగా ఉండేది. ఇప్పుడు ఈ సరస్సు చుట్టూ ఉన్న ఈ ఆలయ సముదాయం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ సరస్సు చాళుక్యుల కాలంలో సుమారు 5వ శతాబ్దంలో నిర్మించబడింది. పురాణాల ప్రకారం అగస్త్యమునికి స్మరణగా దీనికి ఈ పేరు పెట్టారు. ఒక కథ ప్రకారం గరుత్మంతుడు వైకుంఠంలో ఉన్న విష్ణు పుష్కరిణిని ఇక్కడికి తీసుకువచ్చారని కూడా చెప్తారు. ఇక్కడి మల్లికార్జున స్వామివారి దేవాలయం ఈ ఆలయ సమూహంలో మరో ప్రధాన ఆలయం. ఇది భూత్నాథ్ దేవాలయం సమీపంలో ఉన్న అగస్త్య సరస్సు వాయువ్య తీరాన ఉంది. ఇందులో కూడా పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా పూజింపబడుతున్నాడు. ఈ ఆలయ సమూహంలో ఉన్న ప్రతి ఆలయం తమ ప్రత్యేక ప్రతిష్ట, చరిత్ర, శిల్పకళ, చాళుక్యుల ప్రాచీన శైలి ద్వారా బాదామి ఆలయ వాస్తు సంపదను వెల్లడిస్తాయి. ఈ ఒక్క మల్లికార్జున స్వామివారి శివాలయంలోనే ఎన్నో ఉప ఆలయాలను చూడవచ్చు మనం. వినాయక స్వామి ఉప ఆలయము, కార్తికేయ స్వామి అమ్మవారి ఉప ఆలయం కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ శివాలయం వెలుపల చూడండి, గర్భగుడిలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీటి పైనుంచి ఎవ్వరు దాటకుండా, ఆ నీటిని తొక్కకుండా ఇక్కడ ఒక తొట్టి లాంటిది నిర్మించారు. సో దట్ శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీరు డైరెక్ట్గా వచ్చి ఈ తొట్టిలో కలెక్ట్ అయ్యేట్టుగా. ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలోనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి ఉప ఆలయం. పురాణాల ప్రకారం వాటాపి అనే రాక్షసుడు తన సోదరునితో కలిసి స్థానికులను వంచేవాడట. వాటాపి సోదరుడు ఓ ఆడమనిషి రూపంలో ఉండి వాటాపి మాంసాన్ని ఇక్కడి ప్రజలకు ఇచ్చేవాడట. వారు ఈ మాంసాన్ని తిన్న వెంటనే
వాటాపి వారి శరీరంలో తిరిగి వస్తూ వారి ప్రాణాలను తీసేవాడట. ఈ మాయను మహర్షి అగస్త్య మహాముని తెలుసుకొని ఆయన ఈ మాంసం తిన్న వెంటనే జీర్ణమయ్యేలాగా ఈ సరస్సుని సృష్టించి ఈ సరస్సులోని నీటిని ఇక్కడి ప్రజలకు తాగించేవారట. ఈ నీరు తాగగానే లోపలికి వెళ్ళిన వాటాపి జీర్ణమయ్యి నశించాడట. అలా వాటాపి అన్న రాక్షసుడు హతమైన ప్రదేశం కావడంతో బాదామిని పూర్వము వాటాపి అని పిలిచేవారు. మరో పురాణం ప్రకారం పూర్వము గరుత్మంతుడు వైకుంఠంలోని విష్ణు పుష్కరిణిలోని దివ్యజలాన్ని తీసుకువచ్చి ఈ సరస్సును ఏర్పరిచారని ఇక్కడి వాళ్ళు చెప్తుంటారు. ఈ సరస్సు నీటిలో స్నానం చేయడం ద్వారా పాపాలు నశిస్తాయని, ఏమైనా చర్మ సంబంధిత రోగాలున్నా అవి కూడా నయమవుతాయని ఇక్కడి వాళ్ళ విశ్వాసం. మరో పురాణం ప్రకారం బాదామి చాళుక్యుల రాజధానిగా ఏర్పడినప్పటికీ నీటి అవసరాలకు 7వ శతాబ్దంలో ఈ సరస్సును నిర్మించి దీని చుట్టూ దేవాలయాలు, కోట నిర్మాణాలు జరిపారు. అగస్త్య సరస్సు తూర్పు తీరాన 2 ముఖ్యమైన భూతనాథ్ దేవాలయాలు ఉన్నాయి. ఇవి 7 నుండి 12వ శతాబ్దాల్లో నిర్మాణమవగా ప్రారంభ బాదామి చాళుక్యుల శైలిని, అనంతరం కళ్యాణి చాళుక్యుల శైలిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ మహాశివుడు భూతనాథ్గా పూజలందుకుంటున్నారు. భూతనాథ్ దేవాలయం 7వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడింది. ఇక్కడి అధిక భాగం శిల్పాలు రెడ్ శాండ్ స్టోన్పై చెక్కబడి ఉన్నాయి. విలక్షణమైన ద్రవిడ మరియు నగారా శైలిలో రూపొందించబడింది దేవాలయం. ఆలయ ప్రాంగణంలో ద్వారమండపాలు ఉన్నాయి. ఆలయం లోపల శివలింగం, నందీశ్వరుని శిల్పం ప్రధానంగా కనిపిస్తాయి. ఉప ఆలయాల్లో మహాశివుని వివిధ అవతారాలు మరియు వివిధ పురాణ సన్నివేశాలు చూడవచ్చు. వెంటిలేషన్కి స్టోన్ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ప్రధాన భూతనాథ్ దేవాలయం ద్రవిడ శైలిలో మార్గరిగంటి ఉల్లేఖన తదితర దేవతా శిల్పాలు ఉన్నాయి. Mau tu boleh tak kena simpan? దక్షిణ భారతదేశ ప్రసిద్ధ అతి పురాతన నీటి వనరులలో అగస్త్య సరస్సు కూడా ఒకటి అని గుర్తించబడింది. ఈ కొండపైన శ్రీ మహావిష్ణు వరాహవతారాన్ని, వినాయక స్వామిని, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు చూడవచ్చు. అలాగే మహిషాసుర మర్దిని అవతారాన్ని, శ్రీ మహావిష్ణు నరసింహస్వామి అవతారాన్ని శిల్పాల రూపంలో ఈ కొండపైన చెక్కారు. ఈ
ఈ అగస్త్య సరస్సు దక్షిణంలో బాదామి కేవ్స్ దేవాలయాలు, ఉత్తరంలో కోట, తూర్పు వైపున భూత్నాథ్ దేవాలయాలు ఉన్నాయి. ఈ లేక్ చుట్టూ ఎర్రటి శాండ్ స్టోన్ కొండలు అందంగా విస్తరించి ఉన్నాయి. శ్రీ మహావిష్ణు పద్మనాభ స్వామి అవతారంలో ఉన్నారు ఇక్కడ. శంకు చక్రాలు, ముక్కోటి దేవి దేవతలు, శ్రీ మహాలక్ష్మీదేవి, గరుడ స్వామి, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ అగస్త్య లేక్ని మరియు ఈ లేక్ చుట్టూ ఉన్న ఆలయ సమూహాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులు ఎంట్రన్స్ దగ్గరున్న బాదామి ఫోర్ట్ని, అలాగే మ్యూజియంని తప్పక సందర్శిస్తారు. బాదామి ఆర్కియాలజికల్ మ్యూజియం టైమింగ్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇందులో చాళుక్యుల కాలం నాటి శిల్పాలు, శాసనాల నమూనాలు ఉంటాయి. గురువారం తప్పితే అన్ని రోజులు తెరిచే ఉంటుంది మ్యూజియం. బాదామి కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడి మ్యూజియంలో బాదామి, ఐహోల్, పట్టడకల్ వంటి ప్రాంతాల నుండి సేకరించిన అనేక పురాణ శిల్పాలు, శాసనాలు, పురాణ వస్తువులను ప్రదర్శించే కేంద్రంగా ఉంది. ఈ మ్యూజియంలో చాళుక్య, బౌద్ధ, జైన్, హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన ప్రాచీన శిల్పాలు, జైన్ మరియు బౌద్ధ విగ్రహాలు, శాసనాల నకలు, ఆయుధాలు, నాణాలు మరియు త్రివిధ రాతి నిర్మాణాలను చూడవచ్చు. ఇక్కడ లాస్ట్ గుట్ట చూడండి, ఆంజనేయ స్వామి ఫేస్ లాగా అనిపిస్తుంది ఇది. ఇదే బాదామి ఆర్కియాలజికల్ మ్యూజియం. ఇందులో పురాతన రాతి విగ్రహాలు, దేవతా విగ్రహాలు, శిల్పాలు, నిర్మాణాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ మ్యూజియం పక్కనే ఫోర్ట్కి వెళ్ళే మార్గం ఉంటుంది. ఈ మెట్ల ద్వారా ఫోర్ట్ పైకి వెళ్ళొచ్చు. ఇది కోట ముఖద్వారం. ఈ కోటను 6వ శతాబ్దంలో చాళుక్య వంశపు మొదటి రాజైన పులకేశి వన్ నిర్మించారు. కోటలోని ప్రధాన నిర్మాణాలు వాటి చారిత్రక విశిష్టతతో పాటు వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కోట 2 ఎర్ర రాయి కొండలపై విస్తరించి ఉంది. కోటలో పలుచోట్ల బుర్జులున్నాయి. వీటి మీద నుంచి చుట్టుపక్కల పరిస్థితులను అప్పట్లో గమనించేవారు. ఈ కోట పైభాగంలో మలకెత్తి శివాలయం ఉంది.
అలాగే దిగువ భాగంలో కూడా ఓ శివాలయం ఉంటుంది. కోట లోపల కొన్ని రహస్య మార్గాలు, గుప్త ద్వారాలు చాళుక్య కాలంలో రక్షణ కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఒకప్పుడు అధికారిక కార్యక్రమాలకు వేదికగా ఉండేది కోట. ఈ నిర్మాణాల ప్రతి ఒక్కటి బాదామి చాళుక్యుల బలాన్ని, శిల్ప వైభవాన్ని, సైనిక వ్యూహాలను కలిగి ఉండేది. కోట చుట్టూ ఉన్న ఆలయాలు, సరస్సు, గోడలు కోటను ప్రత్యేకంగా నిలుపుతాయి. బాదామి ఫోర్ట్, మ్యూజియం, అగస్త్య లేక్, భూత్నాథ్ టెంపుల్ని సందర్శించిన మేము తిరిగి బాదామి కేవ్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ బాదామి కేవ్స్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రన్స్కి అడల్ట్స్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 15 ఇయర్స్ లోపు పిల్లలకు ఫ్రీ. విదేశీయులకు 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మన దగ్గర కెమెరా ఉంటే దానికి 25 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 6 నుండి 8వ శతాబ్దం మధ్యలో బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ రాతి గుహ దేవాలయాలు దక్షిణ భారతదేశంలో నిర్మించిన స్మారక చిహ్నాలకు ముందున్నాయి. ఈ గుహాలయాలతో పాటు చాళుక్యులు బాదామి మరియు చుట్టుపక్కల అనేక దేవాలయాలను నిర్మించారు. ఈ మొదటి గుహ ఎంట్రన్స్లోనే నటరాజస్వామి మూర్తి ఎంత బాగుందో చూడండి. తాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు వర్ణిస్తున్నట్టుగా ఉంది. ఇందులో తామరపు పీఠంపై నటరాజస్వామి నృత్యభంగిమతో నిలబడి ఉన్నారు. స్వామి చేతుల్లో 18 చేతుల్లో త్రిశూలం, గొడ్డలి సహా వివిధ వస్తువులని పట్టుకొని ఉన్నారు. ఈ 4 రాతి గుహ దేవాలయాలను ఎర్ర ఇసుకరాయి రాతి కొండపై చాలా జాగ్రత్తగా చెక్కడం ద్వారా నిర్మించారు. తద్వారా అందమైన నిర్మాణాలు, శిల్పాలు మరియు శిల్పకళలు సృష్టించబడ్డాయి. అధునాతన యంత్రాలు, పనిముట్లు వాటి సహాయం లేకుండా పురాతన శిల్పకళాకారులు రాళ్ల నుండి ఇంత అద్భుతమైన దేవాలయాలను ఎలా చెక్కగలిగారు అనేది మనసును కదిలించింది. ఈ బాదామి కేవ్స్ని సందర్శించడం ఒక మనోహరమైన అనుభవం. ఒకదానికొకటి పక్కన నిర్మించబడిన రాతి మెట్ల ద్వారా ఈ 4 గుహ దేవాలయాలను సందర్శించవచ్చు. సుమారు 5వ శతాబ్దంలో ఓ కొండను తొలచి ఈ 4 గుహాలయాలని నిర్మించారు. సందర్శకులు మొదటి గుహాలయ ప్రాంగణంలోకి మెట్ల ద్వారా ప్రవేశించి తర్వాత ఆలయంలోకి ప్రవేశించడానికి మరికొన్ని మెట్లను ఎక్కాలి. ఫస్ట్ కేవ్ ఎంటర్ కాగానే ఈ పిల్లర్ని చూడండి. కొండని తొలచి పిల్లర్గా మలిచి దానిపైన స్కెచెస్ వేసి మరీ కర్వింగ్ చేశారు. అంటే ఇది మనకు తెలిసేలాగా సగం ప్లేన్గా వదిలిపెట్టి మిగతా దానికి కర్వ్ చేసి పెట్టారు చూడండి. డీటెయిల్స్ ఎంత చక్కగా చేశారో అందులో. 60 అడుగుల ఎత్తులో ఉన్న ఎర్ర ఇసుకరాయి నుండి తవ్వబడిన ఈ గుహ రెక్టాంగులర్ షేప్లో ముఖద్వారం కలిగి ఉంది. ఈ కేవ్ ముఖద్వారానికి 4 స్తంభాలు మరియు మెట్ల వరుస కలిగి ఉన్నాయి. అందమైన శిల్పాలతో కర్వ్ చేసిన స్తంభాలని చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది హరిహరులను వర్ణించే అందమైన శిల్పాన్ని. కుడివైపునున్నది మహాశివుడు, ఎడమవైపు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ చూస్తున్నది అర్ధనారీశ్వరుల కథను వర్ణిస్తున్న శిల్పం. కుడివైపు పరమేశ్వరుడు, ఎడమవైపు పార్వతీమాత. అమ్మవారి వైపున సన్నని చేతులకి గాజులు మరియు చేతిలో పుష్పం, కాలికి గజ్జెలు. కుడివైపున స్వామివారి చేతిలో దండంతో సర్పము. ఇద్దరు కలిసి త్రిశూలాన్ని పట్టుకున్నారు. ఓవైపు నందీశ్వరుడు, మరోవైపు గంగామాత నించొని ఉన్నారు. కుడివైపున భగీరథుడు గంగామాతకై తపస్సు చేస్తున్న దృశ్యమది. ఈ గుహాలయ గర్భగుడిలో శివలింగం ఉంటుంది. శివలింగం ఆపోజిట్లో నందీశ్వరుడు ఉంటారు. హరిహరుని వర్ణించే శిల్పం ఇది. శ్రీ మహావిష్ణువు శివుని కలయికతో ఉంది శిల్పం. ఇందులో సగభాగం విష్ణుమూర్తి, సగభాగం శివుడు ఉన్నారు. ఈ కలయిక కారణంగా శివ మరియు వైష్ణవ సాంప్రదాయాల వారు హరిహరులు ఒక్కటే అని వివరిస్తున్నారు. ఇక్కడ చూస్తున్న హరిహరుల విగ్రహంలో కుడివైపున ఉన్నది పరమశివుడు,
చేతిలో దండం నాగుపాము పట్టుకొని త్రిశూలాన్ని పట్టుకొని ఉన్నారు. పక్కనే పార్వతీమాత, వినాయక స్వామి, నందీశ్వరుడు, శివగణాలున్నారు. ఎడమవైపు విష్ణుమూర్తి చేతిలో శంఖాన్ని, గదని పట్టుకొని, ఎడమవైపు శ్రీ మహాలక్ష్మీదేవి, గరుడస్వామి వారు నించొని ఉన్నారు. ఆలయ పైకప్పుపై 5 పడగలతో చుట్టుకొని ఉన్న నాగరాజు విగ్రహము, దాని చుట్టూ లతలు, పూలతో అలంకరించబడిన స్క్వేర్ ప్యానెల్స్ ఉంటాయి. బాదామిలో అనేక హోటల్స్ మరియు హోమ్ స్టేస్ అవైలబుల్ ఉన్నాయి. మీలో ఎవరికైనా టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఐహోళే, పట్టడకల్, బాదామి ఈ 3 ప్లేసెస్ని కూడా విజిట్ చేయొచ్చు. శ్రీ మహావిష్ణువును 8 చేతులతో వర్ణించే అష్టభుజి త్రివిక్రమ శిల్పమిది. ఇక్కడ మీరు శ్రీ మహావిష్ణువు 2 అవతారాలను చూడవచ్చు. పొడవైన కిరీటం, అష్టభుజాలతో ఉన్న త్రివిక్రముడు బలిచక్రవర్తి తలపై కాలిని పెడుతున్నాడు. ఆ కాలి కిందనే చెక్క గొడుగును పట్టుకొని ఉన్న వామనమూర్తి కూడా ఉన్నారు. శ్రీ మహావిష్ణువు 3వ అవతారమైన వరాహ అవతారంలో భూదేవిని రక్షిస్తున్న కథను వర్ణించే శిల్పాన్ని ఇక్కడ చూడవచ్చు. సందర్శకులు గుహ సముదాయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం నుండి ఇది 3వ గుహ. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు విశ్వంలో క్రమాన్ని కాపాడుతూ సామరస్యాన్ని కాపాడేవాడు. మిగతా 3 గుహల మాదిరిగా కాకుండా ఈ గుహ యొక్క ఖచ్చితమైన తేదీని వర్ణించే శాసనం ఇందులో ఉంది. ఈ శాసనం ప్రకారం చాళుక్య రాజన్ వంశానికి చెందిన రాజు కీర్తివర్మ వన్ సవతి సోదరుడు చాళుక్య మంగళేశుడు దీనిని 5వ శతాబ్దంలో పూర్తి చేసి ప్రస్తుత నందికేశ్వర గ్రామాన్ని ఈ ఆలయానికి దానం చేశాడట. ఈ కేవ్లోని చాలా శిల్పాలు శ్రీ మహావిష్ణు అవతారాలు మరియు పురాణాలలో వివరించబడిన ఇతిహాసాలకు సంబంధించినవి. ఈ 3వ గుహ ముఖభాగం మరియు ప్రవేశద్వారం మిగిలిన గుహల కంటే ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుహ విస్తీర్ణంలో పెద్దదిగా ఉంది మరియు దీనిలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. మిగతా గుహలతో పోలిస్తే ఈ గుహ విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వామనావతారంలోని త్రివిక్రమావతార రూపాన్ని గూర్చిన పూర్తి వివరాలని ఈ శిల్పంలో చూడవచ్చు. ఈ గుహ లోపలికి ఎంటర్ కాగానే ఒకవైపు శ్రీ మహావిష్ణు అవతారమైన త్రివిక్రమావతారం అష్టభుజాలతో చూడవచ్చు.
ముఖమండపంపై అద్భుతమైన శిల్పాలున్నాయి. ఇక్కడ ఆదిశేషునిపై కూర్చొని ఉన్న మహావిష్ణువును చూడవచ్చు. వరాహావతారం మరియు అష్టభుజ విష్ణువు, వామనావతారం, నరసింహావతారం మరియు హరిహర విగ్రహాన్ని కర్వ్ చేశారు ఇక్కడ. ఈ కేవ్ ఒకవైపు నుంచి చూస్తే రాజదర్బార్ లాగా కనిపిస్తుంది. పైకప్పు పైన శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు తదితర దేవతల విగ్రహాన్ని కర్వ్ చేశారు. ఈ సభా మండపంలోని పైకప్పుపై రెక్టాంగిల్ షేప్లోని స్థలం 9 ఫ్రేమ్లుగా విభజించారు. ఇందులో బ్రహ్మ మధ్యలో, కార్తికేయ దక్షిణాన, వరుణుడు పశ్చిమాన, ఇంద్రుడు తూర్పున మరియు కుబేరుడు ఉత్తరాన ఉన్నారు. ఈ కేవ్లోని పిల్లర్స్ పైన పురాణ ఇతిహాసాలు మరియు కథలను వర్ణించే అందమైన శిల్పాలు, బ్రహ్మ, విష్ణు మరియు అష్టదిక్పాలకుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. చాళుక్య మరియు హొయసల దేవాలయాల్లో వరాహావతార కథ ఒక ప్రసిద్ధ ఇతివృత్తం. చెన్నకేశవ మరియు హొయసలేశ్వర దేవాలయాల గోడలపైన అనేక వరాహావతార శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ 3వ శైవ వైష్ణవ గుహలో త్రివిక్రమ, నరసింహ, హరిహర, భూవరాహ, అనంత పద్మనాభ స్వామి మరియు శంకరనారాయణ శిల్పాలు ఉన్నాయి. ఈ 4వ గుహ దగ్గర నుంచి వ్యూ చూడండి, ఎంత బాగుందో. ప్రశాంతమైన వాతావరణంలో అగస్త్య లేక్, చుట్టూ ఉన్న ఆలయ సమూహాలు. 4వ గుహలో జైన్ తీర్థాంకురాల శిల్పాలు, మహావీరుని విశాలమైన ప్రతిమ ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తూ ఈ స్కాన్ చేసినా కూడా బాదామి కేవ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ని చదవచ్చు. 4వ కేవ్ ముఖద్వారానికి ఈ స్క్వేర్ పిల్లర్స్ పైన మరియు చుట్టూ ఉన్న లోపలి గోడల పైన ఎంత ఫైన్ కర్వింగ్ చేశారో చూడండి. కర్ణాటక టూర్ భాగంగా మేము ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ కేవ్స్ దగ్గర నుంచి కూడా అగస్త్య లేక్కి ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అందుకు ఈ మార్గాన్ని చూపిస్తున్నాం మీకు. ఆటోలోనే వెళ్ళాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఆటో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్లుంటుంది కదా, అందుకు ఆటోలో వెళ్ళడం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.